ఏం చేయాలో దేవుడు చెప్తాడు. అప్పుడు మరలా ఏలియా బలం పుంజుకొని దేవుని పని చేయడానికి వెళ్తాడు. ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఏలియా అన్నాడు, నా పిత్తల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకయ్యా, నన్ను తీసుకో అన్నాడు ఏలియా. దేవుని ప్రార్థన చేశాడు. అంత మాత్రం దేవుడు తీసుకున్నాడా? అంటే ఏంటి? దేవుని పని ఉండగా నీకేం కాదు, నీకేం కానేడు. అర్థమైందా? అయ్యో అంత గొప్ప సేవ, అంత గొప్ప, అంత మంచి విశ్వాసం అయ్యా అని మనం అనుకుంటాం. ఆ దేవుని చిత్తం. ఆ పని ముగించబడింది కాబట్టి ఆయన కొరకు గొప్ప ఆనందం, గొప్ప బహుమానాలు ఆమె కొరకు దాచి ఉంచాడు. మనం అర్థం చేసుకోవాలా. కానీ నువ్వేం చేయాలా? నీ జీవితంలో నీ బిడ్డల క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేస్తున్నావా? ప్రభువారు ప్రార్థన చేశాడు తన పరిచర్య చేస్తూ. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది ఒకటి. రెండవది, నువ్వు సిద్ధపడుతున్నావా రాకడికి? నువ్వు సిద్ధపడుతున్నావు. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు సిద్ధపడుతూ ఉన్నాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి. నువ్వు సిద్ధపడుతున్నావా? నీ బిడ్డను సిద్ధపరుస్తున్నావా?